స్టెప్ ఏంటి? 5 లాంగ్వేజెస్ మళ్ళీ. ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇంకొక రెండో సినిమా దగ్గర ఎప్పుడో ఇలాంటి స్టెప్స్ ఆలోచిస్తారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద అవును మేడం, పెద్ద అవును మేడం, సినిమా స్టార్సే. అవును కానీ మేడం. ఎందుకు మీరింత ధైర్యం చేశారు? ఇప్పుడున్న డిజిటల్ మీడియా వల్ల ఇఫ్ దెర్ ఈస్ అ గుడ్ ప్రోడక్ట్ ఇట్ విల్ బి హ్మ్. సేలబుల్ త్రూఅవుట్ ద వరల్డ్. హ్మ్. ప్రపంచం అంతా అమ్మడబోద్ది బాగుంది బాగుంటే గనక. హ్మ్. ఎందుకంటే షేరింగ్స్ ఉన్నాయి. చూస్తే ఇక్కడ ఇప్పుడు మనం జపాన్ సినిమాలు ఇక్కడ చూస్తున్నాం, హ్మ్. కొరియన్ సినిమాలు చూస్తున్నాం. సో అట్లా ట్రైలర్ కానీ కంటెంట్ కానీ బాగుంటే పీపుల్ ఆబ్వియస్లీ విల్ లైక్ అని నా అభిప్రాయం. అండ్ ఆల్సో లారీ అనేది తమిళనాడులో లారీనే, కర్ణాటకలో లారీనే, బెంగళూరులో లారీనే, అమెరికాలో లారీనే, జపాన్లో లారీనే, లాటిన్ అమెరికాలో లారీనే. ఇది బాగుంది. లారీనే. ఆ! లారీలో ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ దేశ భద్రతకు సంబంధించింది. హుహు. అండ్ కుటుంబ కథా చిత్రం, హ్మ్. సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, అండ్ ప్రతిదీ ఉంది. హ్మ్. యూనివర్సల్ అపీల్ ఉంది. యూనివర్సల్ అపీల్ పాన్ ఇండియా అంటే యూనివర్సల్ అపీల్ హ్మ్. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది. నార్త్ లో సౌత్ లో సెంటిమెంట్ సేమే కదా. హ్మ్. ఫ్యామిలీనే, మదరే, ఫాదరే. ఆ తరహాలో కూడిన కథ తప్పకుండా సెట్ అవుతుంది అనుకొని ఇంకా నేను ధైర్యం చేసి డబ్బింగ్ చేయడం జరిగింది. ఏమన్నారు? లారీ అనేదే అసలు ఒక మాస్ సబ్జెక్ట్. ఆ, ఎక్కువ మాస్ జనం దానికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ దీంట్లో దేశభక్తి, కుటుంబ కథా చిత్రమా? ఏంటి ఏమన్నా స్టోరీ మాకు కాస్త చెప్తారా? స్క్రీన్ పైన చూడాలి మేడం, 80 రూపాయలు టికెట్ కట్టి. బట్ కొంచెం ఏదన్నా. అందుకే ట్రైలర్ వదిలాను. ఆ! ఆ ట్రైలర్ చూస్తుంటారు మీరు బాగా. అర్థం ట్రైలర్ అవ్వలేదు నాకు. అంటే మీరన్న ఒక స్ట్రీట్ దేశభక్తి ఫైటర్ ఇవి. మేడం, ఒక ఆ! స్ట్రీట్ ఫైటర్ అతను. లారీలో గోల్డ్ బంగారు ఇటువంటివి ఉండవు. ఒక హుహు. కొత్త ప్రోడక్ట్ ఉంటది, హ్మ్. దేశ భద్రత సంబంధించింది. హ్మ్. దాన్ని ఒకసారి డెలివరీ చేయాలి. ఏ ఆర్‌డీఎక్స్ లేదంటే డ్రగ్సా? డ్రగ్స్ ఇంకేమన్నా కాదు కానీ, జిలెటిన్ స్టిక్సా? డ్రగ్స్ కాదు కానీ సమ్ నాశన బాంబ్స్. ఆ తరహా హ్మ్. కంటెంట్ ఉంటుంది. హ్మ్. దాన్ని జనరల్ గా సబ్మిట్ ట్రావెల్ చేయాలి, అంటే డెలివరీ చేయాలి. టెర్రరిస్ట్‌లు రిలేటెడ్‌గా ఏమైనా ఉంటుందా ఏంటి? అటువంటి సినిమాలు ఆడవు. టెర్రరిస్ట్ హ్మ్. సినిమాలు ఆగిపోయినాయి, చాలా ఆడి అయిపోయినాయి. హ్మ్. అట్లాంటి కథలు ఆడవు హ్మ్. నా అనుభవం ప్రకారం. సో హ్మ్. కొత్తగా రాశాను. ఇటువంటి టెంప్లెట్ సేమే, పాతదే, కానీ హ్మ్. కథ కొత్తది. చాలా కొత్త స్క్రీన్ ప్లే, చెప్పిన విధానం కొత్తది. హ్మ్. అండ్ తీసిన సినిమా అంటే ఉల్లాసం, ఉత్సాహం, అవును. ఎంటర్టైన్మెంట్, ఫన్. హ్మ్. నా సినిమా 2 బీర్లు కొడితే 3 బీర్లు కొడితే ఎంత మత్తు వస్తుందో, హ్మ్. ఎంత దమ్ము వస్తుందో హ్మ్. అంత దమ్ము వస్తుంది నా సినిమా చూస్తే. కానీ తాగని వాళ్ళకి మాకెలా తెలుస్తుంది మాలాంటి వాళ్ళకి? ఆడవాళ్ళకి వాళ్ళ భర్త పొగిడాడు అనుకోండి, హ్మ్. వాళ్ళకి హ్యాపీనెస్. వాళ్ళొక మంచి వంట చేస్తే వాళ్ళకి ఒక హ్యాపీనెస్. హ్మ్. సో మీరు ఒక మంచి వంట చేసినప్పుడు మీకు ఒక ఫీల్ వస్తుంది కదా, కిక్. కిక్ వస్తుంది. అట్ట కిక్ వస్తుంది నా సినిమా చూస్తే. మోటివేషన్ వస్తుంది. ఆ! అంటే ఏదైనా సాధించాలి. హ్మ్. హీరో క్యారెక్టర్ భలే ఉంటది అనమాట. అవునా? హర్షవర్ధన్ అని తన పేరు. హ్మ్. హంటర్ అని మార్చుకొని స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ ఉంటాడు. హ్మ్. ఇంకా అంత సినిమా చెప్పేస్తున్నా. అయితే ఇంక అట్లా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, చెల్లి క్యారెక్టర్, హ్మ్. రొమాన్స్, యాక్షన్ అన్ని చాలా హ్మ్. ప్రాపర్ గా ఉన్నాయి మేడం. మీ కాస్టింగ్ గురించి చెప్పరా? సినిమా కాస్టింగ్ దాంట్లో ఎవరెవరున్నారు? ఏంటి? హీరోయిన్? సినిమాలో అందరు కొత్త వాళ్ళు మేడం, హ్మ్. కొత్త వాళ్ళు. అండ్ హీరోయిన్ హిందీ అమ్మాయిని తీసుకున్నాము. ఎందుకు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇక్కడ? ప్రయత్నం చేశాను. హ్మ్. తెలుగు వాళ్ళు, హ్మ్. నువ్వు ఇది పెద్ద కథ, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల సినిమాలు ఆగిపోతున్నాయి, హ్మ్. నీది ఆడ నడుస్తుంది, నువ్వు కంప్లీట్ చేయగలవా, హ్మ్. నీకంత స్తోమత ఉందా అని అవమానించి చాలా మంది చేయలేదు. హ్మ్. అండ్ ఆల్సో కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో అప్రోచ్ అయ్యాను, వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. హ్మ్. అందుకు నాకు వర్షాలు పడుతున్నాయి, ఆగస్ట్ లో వెళ్ళాలి, షూటింగ్కి వెళ్ళిపోవాలి. హ్మ్. సో ఇంకా ఐ జస్ట్ వెంట్ టు బాంబే, అండ్ బాంబే గర్ల్స్ ద్వారా వెళ్ళాము. ఒక అమ్మాయి ఫైనల్ అయ్యారు. ఆమెకు తెలుగు నేర్పించి, ఆమె ప్రాపర్ గా ఒక లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి. ఏంటి కొంపతీసి డబ్బింగ్ కూడా తెప్పించారా ఆవిడతో? తెలుగు నేర్పించి అన్నారు. తెలుగు అంటే మా డైలాగులు ప్రాక్టీస్ చేయించాం. సినిమాలో ఉన్న లిప్ 10 సింక్ కోసమా? లిప్సింగ్ కోసం హ్మ్. 10-15 డైలాగులు, 20 డైలాగ్, 40-50 డైలాగులు ఉంటాయి ఆవిడటి. హ్మ్. తనకు ప్రాక్టీస్ చేయించాం. హ్మ్. ప్రాక్టీస్ చేపించి డైలాగ్ సెషన్స్ చేపించి దెన్ వి వెంట్ ఫర్ షూటింగ్. ఓకే. అట్లా వెళ్ళినాము. కొత్త వాళ్ళు మేడం, అందరు కొత్త వాళ్ళు. హ్మ్. కృష్ణానగర్ లో ఉండే చాలా మందికి అవకాశాలు ఇచ్చాం మేడం. అందరు కొత్త వాళ్ళతో వెళ్ళాను సినిమాని. గుడ్. గుడ్. పాత హ్మ్. వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. కాకపోతే కొత్త వాళ్ళు పర్ఫెక్ట్, ప్రతి రోల్ లో కూర్చున్నారు. వాళ్ళ హుహు. ఫేస్ లో పర్ఫెక్ట్లీ యాప్టెడ్ హ్మ్. అండ్ చాలా బాగా సూట్ అయ్యారు మేడం. హ్మ్. అండ్ తప్పకుండా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా మేడం గట్టిగా. శ్రీకాంత్ ఇందాక మీరు ఒక విషయం చెప్పారు. హీరోయిన్ లారీ డ్రైవర్ వైఫ్. ఉమ్. అంటే స్ట్రీట్ ఫైటర్ నుంచి హీరో లారీ డ్రైవర్ అవుతాడా ఏంటి? ఆ, హ్మ్. అంతే మేడం. అంటే లారీ డ్రైవర్ శ్రీకాంతే అంటే అన్నమాట ఆ లారీ డ్రైవర్. అవునా? నేను ఒక దొంగ, ఒక పోలీసు, స్ట్రీట్ ఫైటర్, ఒక మెకానిక్, చాలా ఉన్నాయి నా రోల్స్ సినిమాలో. హ్మ్. పెద్ద కథ ఇది. సిచ్యువేషన్ బట్టి తన బిహేవియర్ అలా ఉంటది. ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉన్నాయి. హ్మ్. చాలా గొప్పగా ఉంది బొమ్మ. హ్మ్. అండ్ క్యారెక్టర్లు అయితే కొత్త కాస్టింగ్, అందరూ కొత్త కాస్టింగ్. ఎందుకంటే ఒక హీరో ఇన్ని రోల్స్ పోషిస్తూ పోతే ఒక మెకానిక్ అంటున్నారు, ఒక స్ట్రీట్ ఫైటర్ అంటున్నారు, ఒక లారీ డ్రైవర్ అంటున్నారు, లవర్ అంటున్నారు. మరి కన్‌ఫ్యూజన్ ఉండదా ఆడియన్స్‌కి? ఆ క్లారిటీ ఇచ్చారా మీరు? క్లారిటీ ఇచ్చాము, చూపిన విధానంలో ప్రాపర్ క్లారిటీ ఇచ్చాము. హ్మ్. సో కన్ఫ్యూజన్ ఏముండదు. మన జీవన విధానంలో మీరు మొదలెట్టినప్పుడు యాడ మీ ప్రస్థానం మొదలెట్టింటారు. హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రభలో పెద్ద CEO పొజిషన్ లో ఉన్నారు. ఆ హ్మ్. తరహాలో కథలో కూడా అంతే మేడం.
జరుగుతుంటాయి, మనిషి ఎదుగుదల కదా, ఆ తరహాలో రాశాం మేడం. శ్రీకాంత్, అసలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలే థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు, ఓటీటీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది అయితే వెబ్ సిరీస్ తీసేసుకున్నారా బాబు అనుకుంటున్నారు, సినిమా హీరోస్ కూడా. ఇలాంటి టైంలో అసలు మీరు మీరు థియేటర్స్కి వెళ్ళిపోవడం ఏంటి? మొన్న మొన్న వచ్చిన కల్కి లాంటివే నిలబడలేకపోయాయి ఎక్కువ రోజులు థియేటర్స్ లో. రాధేశ్యామ్ లాంటివి, అంటే ప్రభాస్ లాంటి కటౌట్ నేను చెప్తున్నాను. మరి మీరు థియేటర్స్ కి ఏంటి ఇంత నేను కూడా కొడతాను మేడం గట్టిగా, నేను కూడా గట్టిగా కొడతాను. ఐ మీన్ ఇది ఒక ఎగ్జాంపుల్, ప్రయత్నం చేయాలి కదా, మొదటి ప్రయత్నం ఇది. అండ్ సంధ్య 35mm థియేటర్ లో ఒక 666, KGF, బాహుబలి లాంటి సినిమాలు చూసినా ఒక 80 రూపాయలు పెట్టిన ఒక ఆడియను, ఆ విజువల్, ఆ సౌండ్, మాస్ మసాలా, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాంటిది ఆ సినిమా. అటువంటి సినిమాని అతను కూర్చొని చూసినప్పుడు అదే ప్లేస్ లో నా సినిమా పడితే, నా సినిమా వాడికి చిన్న విజువల్ అనిపించకూడదు, తనకి దానికి మ్యాచ్ అయ్యే విధంగా నేను ఇవ్వాలి అని ఆలోచించుకొని 3 hours పెద్ద విజువల్స్ పెట్టి గట్టిగా చేశాను మేడం. రామగుండం మైనింగ్, వికారాబాద్ ఫారెస్ట్, అల్యూమినియం ఫ్యాక్టరీ, గట్కేసరు, అమీన్పూర్, తర్వాత శ్రీశైలం ఫారెస్ట్, కడప, ప్రొద్దుటూరు, ఇట్లా చాలా లొకేషన్స్ లో చేశాము. ఈ సినిమా కోసం ఒక లారీ కొన్నాను, లారీ యార్డ్ లో ఉంది, సెకండ్ హ్యాండ్ లారీ కొన్నాను 6 లక్షలు పెట్టి. ఆ లారీని పార్ట్ 2 లో లేపేస్తా. అండ్ చాలా బాగా వచ్చింది మేడం సినిమా. అందుకే చూడాలి, చాలా ప్రేమతో క్షుణ్ణంగా. ప్రజల యొక్క సమయం, ఆరోగ్యం, మనీ చాలా వాల్యుబుల్, దాన్ని వృధా చేయకూడదు. వాళ్ళ సమయం చాలా వాల్యుబుల్ కాబట్టి వర్త్ వర్మ వర్త్ నా సినిమా. అసలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు కదా, నాకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చింది. థియేటర్స్ అనేది మాఫియా దందా అంటే ఆ రోజులు పోయాయేమో, ఇప్పుడు పిలిచి సినిమా వేసుకోండి అని ఇచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదంటే మీకు థియేటర్ ఈజీగానే దొరికేసిందా? ఈజీగానే దొరుకుతున్నాయి మేడం, దందాల కింద ఏం లేవు. గతంలో ఉండేది, గతంలో అంటున్నారు చిన్న సినిమాలు రిలీజ్ చేయడం అంటే చిన్న విషయంగా ఉండేది. అవన్నీ చేతగాని మాటలు మేడం, అంతేనా? డబ్బులు కావాలి. సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్ సినిమా అనేది ఎవడి సావు ఆడిదే, ఎవడి ప్రయత్నం ఆడిదే. డబ్బులు ఉంటే 1,00,000 రూపాయలు ఉంటే 10 థియేటర్లు దొరుకుతాయి, 1,00,000కు 10, కోటి ఉంటే 1000 థియేటర్లు దొరుకుతాయి. నేను ఇప్పిస్తా. అంతేనా? 1 కోటి రూపాయలు ఖర్చు ఇప్పుడు పరిస్థితులు మారొచ్చేమో ఆఫ్టర్ కోవిడ్, అంతకు ముందు లేదు కదా అలాంటి పరిస్థితి. అట్లా ఏం లేదు, అదే డబ్బులే మేడం, రెంట్లు కట్టాలి, క్యూబులు కట్టాలి. ఈ డబ్బులు చిన్న నిర్మాతలకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సినిమా తీసే లోపే డబ్బులు అయిపోతాయి, రిలీజ్ వ్యవస్థకు ఉండవు. అప్పుడు థియేటర్లు దొరకలేదంటే దొరకలేదు కాదు, మనకు దగ్గర డబ్బులు లేవని అర్థం. అండ్ ఆల్సో బొమ్మ బాగుంటే వస్తాయి, బొమ్మ బాగుంటే థియేటర్లు పెరుగుతాయి. కాకపోతే మనం ఎంత నాసిరకంగా తీసాం, జనాలకు మన సినిమా పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంది, పబ్లిసిటీ ద్వారా ఎంత ఇంట్రెస్ట్ కలిగించాం, ఇవన్నీ ఆలోచనలు చేసుకోవాలి. ఊరికే థియేటర్లకు జనాలు రావట్లేదంటే మరి అది కూడా ఒక పెద్ద సమస్య ఇప్పుడు ప్రజెంట్. బికాజ్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి ఎక్కువ అలవాటు పడ్డారు. ప్రతిదీ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వీటిల్లో వచ్చేస్తున్నాయి. ఒక సెకండ్ కూడా అనలైజ్ వాళ్ళు ఉండలేకపోతున్నారు. 3 గంటలు తను సినిమా చూడాలంటే హాఫ్ డే వెయిట్ చేయాల్సి వస్తుంది. హాఫ్ డే వెయిట్ చేయాలి తను సినిమా చూడాలంటే. హాఫ్ డే అంటే టైం స్పెండ్ చేయాలి, థియేటర్ కి రావాలి 5 hours, 1 hour ముందు 1 hour తర్వాత. పార్కింగ్ బాగా పెరిగిపోయాయి, ఫ్యామిలీ మొత్తం చూడాలంటే వేలల్లో అవుతుంది. 4,000 లేని అవ్వదు ఒక ఫ్యామిలీ వెళ్ళాలి. మాలాంటి వాళ్ళని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మీకేం లే మేడం, ఉన్న వాళ్ళు లేదు ఆలోచించాల్సిన పరిస్థితి నిజంగా. అరే ఫ్యామిలీ మొత్తం వెళ్తే 3,000, 4,000 అయిపోతుంది, అంత అవసరమా? 4 రోజులు వెయిట్ చేసి ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నాం, అది సమయము వృధా, మన యొక్క పని భంగం అవుతుంది. ఇది దిస్ ఇస్ హ్యాపెండ్ సిన్స్ ఫ్రమ్ బిగినింగ్. లైక్ ఒక పెద్ద సినిమాలో 4 అయితే ఇండస్ట్రీలో వచ్చాయో అవి కొంచెం చెడుపు, కొంచెం మైనస్ కూడా. దాని వల్లనే ఇప్పుడు అదే ఇందాక అదే సంధ్య 35mm లో అంత పెద్ద థియేటర్లో అంత పెద్ద సినిమాలు చూసినాక, అంత పెద్ద విజువల్స్ అవన్నీ చూసిన తర్వాత నేను ఒక చిన్నది వేస్తాను అంటే ఆడియన్స్ కి డైజెస్ట్ అవ్వదు. సినీ ప్రేమికుడు అసలే సినిమాలు అన్ని చూసి రెడీ ఉంటాడు, అంటే మైండ్ సాచురేట్ అయిపోయి ఉంటది, అన్ని చూసి ఎక్కించుకొని ఉంటాడు. ఇప్పుడు ఆయన మైండ్ ని మనం కొట్టాలంటే చాలా పెద్దగా కొట్టాలి. పెద్దగా కొట్టాలంటే బడ్జెట్ పెద్దగా కావాలి, లేదా కింద పడతాం, సతికిల పడతాం. కాబట్టి అన్ని ఆలోచించుకొని నిర్మాతలు అయితేనేమో, కొత్త డైరెక్టర్లు ఏమో కొంచెం జాగ్రత్తగా చేయాలి. నేను కూడా అట్లా చేశానని నమ్ముతాను, తప్పు చేస్తే నేర్చుకుంటాను. కానీ చాలా గట్టిగా అయితే చేశాము, గట్టిగా కొడతాం ఆడియన్ మైండ్ ని.